ఎక్కడెక్కడ ఆ తల్లి ఉన్నా అక్కడక్కడ ఆ తల్లి భర్త యందు నిరతిశయమైన ప్రీతితో ఉంటుంది. ఆ ప్రీతి ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే పరులు పరీక్షించడం కాదు, ఎన్నడూ తనని విడిచిపెట్టి ఉండనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటడానికి పరమేశ్వరుడే పరీక్ష చేశాడు. అపర్ణయ్యి తపస్సు చేసింది నా తల్లి శంకరుడి కోసం. బ్రహ్మచారి రూపంలో వచ్చి ధూర్తుడు, వాడు మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు, నువ్వు ముత్యాలహారం వేసుకుంటావు, నువ్వు పట్టుబట్ట కట్టుకుంటావు, వాడు ఏనుగు తోలు కట్టుకుంటాడు, నువ్వు ఒంటికి అంగరాగములు రాసుకుంటావు, వాడు శవ విభూతి రాసుకుంటాడు. రేపు పొద్దున్న బ్రహ్మముడి వేస్తే ఏనుగు తోలుకి పట్టుబట్టకి ముడేస్తారా, వాడెక్కడ దొరికాడు నీకని అడిగారు. శివనింద చెవులతో వినను కూడా వినకూడదు, ఈ బ్రహ్మచారిని ఈడ్చి అవతలకి లాగేయండి అందాడు. అప్పుడు శంకరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ యొక్క పాతివ్రత్యం ఏమిటో, ఆవిడ గొప్పతనం ఏమిటో, భర్త అంటే ఆవిడికి ఎంత ప్రీతో, భర్త జోలికెడితే శరీరమే వదిలిపెట్టేసి లోకానికి ఎటువంటి శిక్ష వేయిస్తుందో, ఆవిడ ఎంత మహాపతివ్రతో ఆవిడ చరిత్రంతా మీకు చెప్తోంది. చెప్తున్నప్పుడు అమ్మవారు ఇలా ఇలా అంటే నా మీద పాడకుండా శివుడి మీద ఎందుకు పాడుతోందంటోందని మీరు ఎలా అంటారు? అసలు ఆ ఊహ మీకు రాకూడదు కదా. అమ్మ గురించి మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర నుంచి వింటున్న వాళ్ళు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అసలు మాకేం రాలేదు, నువ్వే అన్నావురా బాబు, నువ్వే అన్నావు, నువ్వే తుమ్ముకున్నావు, నువ్వే చిరంజీవి అనుకుంటున్నావు అనకండి. నేను ఎందుకు తుమ్ముకున్నాను, ఎందుకు చిరంజీవి అన్నానంటే మీకు ఆ కోణం రాకూడదని. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ నామం కేవల నామమా, ఈ నామం దేవీతత్వమును ఆవిష్కరిస్తున్న నామమా? చెప్పండి.